నమస్కారం అండి. శ్రీమాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజనంబూద్రి గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం గురువుగారు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్యం చూసే వీక్షకులందరికీ నమస్కారం. గురువుగారు 12 రాశుల గురించి వివరంగా చెప్పబోతున్నారు. గురువుగారు, తులారాశి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. తులారాశికి చెప్పడానికి అది ఏముందమ్మ తల్లి, వాళ్ళకి అదృష్టం మహాలక్ష్మి ఒక జాతకం వాళ్ళది. అద్భుతం, వాళ్ళకి తిరుగులేనిటువంటి జాతకం. వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక డిక్షనరీయే ప్రపంచంలో మనకు ఉంది. ఎందుకంటే వాళ్ళకి అక్షయ పాత్ర అన్నది. తులారాశి వాళ్ళకి ఏంటంటే ఒక అక్షయ భాగ్యం, ఎప్పుడు నిరంతరం ధనం కురుస్తూ ఉంటుంది. కష్టాలు వస్తుంటే పోతుంటాయి. వాళ్ళు తట్టుకోవడానికి ఒక శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అటువంటి ఒక జాతకము తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక గజయోగము, గజభోగము పట్టడానికి మంచి అవకాశం ఉంటుంది. వీళ్ళు ధరించవలసినటువంటి కనక పుష్పరాగం కానీ వజ్రం కానీ ధరించుకోవాలి, మంచి అవకాశం ఉంటుంది. వీళ్ళు ప్రత్యేకమైనటువంటి పూజ ఏదైనా చేయాలంటే లక్ష్మీదేవి ఒక ఆరాధన చేయటం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. లక్ష్మీదేవి అష్టకం చేయటం వల్ల మంచి లాభదాయకంగా ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తరంలో చాలా విధానమైనటువంటి ఒక ఇది శుక్రవారం చేయాలండి. శుక్రవారం రోజున చేయటం వల్ల బాగుంటుంది. ప్రత్యేకంగా అమ్మవారికి నివేదన ఉన్నప్పటికీ మనకు పాలు పాయసం కానీ బెల్లం పాయసం కానీ నివేదన చేయటం చాలా బాగుంటుంది. తెల్లటి శ్వేత రంగుతో ఉన్నవంటి గోవు ఉంటుంది కదమ్మా, ఆ గోవు దూడతో ఉన్నవంటిది ఏదైతే ఉందో ఆ ఇద్దరు తల్లి దూడ ఉంటుంది. కాబట్టి ఆ రెండింటి కూడాను శుక్రవారం రోజు పొద్దున పూట స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా కూడా ఆ ఒక గోవుని సేవించడం వల్ల, అంటే పూజించడం, దానం చేయడం వల్ల మంచి ఫలితం కనపడుతుంది. తులారాశి వాళ్ళు ప్రత్యేకంగా మీరు లక్ష్మీదేవి ఒక ఆరాధన చేయటం, మహావిష్ణువుని నిరంతరం దర్శించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి కంగారు పడే విషయం లేదు. మీకు జీవితంలో ఈ ఒక 24-25లో ఒక లక్ష్మి అంటే ఊహించలేని సంపాదన మీకు రాబోతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఒక దేవి కృపాకటాక్షం మీకు ఉంటుంది. నిరంతరంగా ఈ యొక్క సేవా కార్యక్రమంలో మీరు ఉండి మంచి ఫలితం లభిస్తుంది. నమస్తే. చూశారు కదండి, ఇప్పటి వరకు శ్రీ రాజనంబూద్రి గారు చెప్పిన 12 రాశుల గురించి, ఆయన చెప్పిన రాశుల గురించి, పరిష్కారాల గురించి తెలుసుకున్నారు కదా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురువు గారికి సంప్రదించి మీ సందేహాలు, బాధలు తీర్చుకోగలరు.